ఈ కర్రీ సీక్రెట్ ఏంటో మీరు వీడియోలోకి వెళ్ళే ముందు తెలుస్తుందండి. ఇది కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తే గ్రేవీ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మాకు తెలుస్తుందండి మనకి. ఓకేనా? హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు స్పెషల్ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. అదేంటే స్పెషల్ అంటే చాలా స్పెషల్ అండి. ఇది మాట స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు దీంట్లో సీక్రెట్ అనేది తెలుస్తుందన్నమాట. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకైనా మన ఇంటికి బంధువులు వచ్చినా కూడా ఈ కర్రీ వండి పెట్టినట్లయితే మనకి ఈ చికెన్ సూపర్గా ఉంటుంది. వావ్ అనాల్సిందేనండి. సరే, ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకుందాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. 1/2 టీ స్పూన్. మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందామండి. 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని తగ్గట్టు వాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. నేను 2 స్పూన్లున్నర వేసుకుంటున్నాను, స్పైసీగానే తింటాను కాబట్టి మీరు మీ ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా 2 స్పూన్లు వేసుకుందామండి. పెరుగు 1 చిన్న కప్పు తీసుకుంటే సరిపోద్దండి. పెరుగు వేసుకున్నాం కదండి, నేను 1 చిన్న కప్పు వేస్తే సరిపోద్ది అన్నాను కదా. అలాగే కాకుండా కూడాను 1 చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసినా సరిపోతుంది. ఇప్పుడు 1 నిమ్మకాయ పిండుకుందామండి. రసం ఎక్కువగా ఉంటేను 1 అరచెక్క సరిపోతుంది. రసం తక్కువగా ఉంటేను 1 నిమ్మకాయ మొత్తం పడుతుంది అనమాట. ఇప్పుడైతే నిమ్మకాయ రసం పిండుకుందాము. రసం ఎక్కువగా ఉంది కాబట్టి నాకు అరచెక్కే సరిపోద్ది. రసం తక్కువగా ఉంటే మాత్రం ఫుల్ 1 కాయ పడుతుంది అనమాట. నిమ్మకాయ రసం కూడా పిండుకుందాం కదా. ఇప్పుడు మనం 1 స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఇందులో వేసుకున్నాం కదా, అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ముక్కకి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పెరుగు ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదండి. మీరు కనుక ఇలాగే చేస్తే సూపర్ టేస్ట్ అండి. అసలు ఎంత బాగుంటుందో మిమ్మల్ని పొగడాల్సిందే. మనం ఇక్కడ వండుకుంటే ఇది చివరిదాకా కూడా గుబాలించిపోతుంది అనమాట. వాసన అంత బాగుంటుంది. చక్కగా ముక్కకు పట్టేలాగా ఇలా కలుపుకొని 1 హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్క పెట్టేసుకుందామండి. ఇలాగ పెట్టడం వల్ల మనకి ముక్కకి మసాలా బాగా అంటుంది. ఉప్పు కారాలన్నీ కూడా మసాలా ముక్కకి చాలా దట్టంగా పడుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుందామండి. వీటిని కట్ చేసుకొని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని అన్నిటిని తీసుకోవాలన్నమాట అండి, ఒక్కొక్కటిగా. అప్పుడే ఇది మనం చక్కగా వేపుకుంటాకి బాగుంటాయి. పలసగా వస్తున్నాయి అనమాట, రెమ్మలుగా వస్తున్నాయి అనమాట. ఇలాగ చేసుకుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇందులో కొంచెం ఎక్కువగానే పడతాయి అన్నమాట. మనకు ఉల్లిపాయలు చెప్పాను కదా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్క పెట్టేసుకొని తీసుకున్నాక ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనము ఆయిల్లో త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇవి హైలో వేపకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆయిల్ అయితే కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో అంతా చక్కగా కలుపుకోవాలన్నమాట. మంచిగా బ్రౌన్ కలర్ రావాలని. చక్కగా ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇక చల్లారిపోయినాయి కదండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందామండి. వీటిని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకొని బాగా చల్లారిన తర్వాతనే వేయాలి ఇందులో. ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు వేసుకోవాలండి. 6 వేసుకోవాలి. బాదం పప్పు లేకపోతే కొంచెం నువ్వులైనా వేసుకోవచ్చు అనమాట, వేయించి పొడి చేసుకున్నవి.
బాదం పప్పులో నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. మీరు జీడిపప్పు వేసుకోవాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం జీడిపప్పు వేయలేదు. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ కావాలి కదా, అందుకే మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను పేస్ట్ చేసుకుంటానికి. ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుందాము. ఇలాగైతే చేసుకున్నానండి. ఇది పక్కా పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో మనం స్టవ్ వెలిగించుకొని వేడయ్యాక అదే నూనెలో ఆయిల్ కూడా వేడెక్కింది కదా, ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే దాచిన చెక్క 2 ఇంచులు వేసుకోవాలి. అలాగే ఒక 4 ఇవి వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలండి. ఇవి మాత్రం చిత్తగొట్టి వేసుకోవాలి. 3 ఇలాచీలు, అదే ఆలుకలండి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాము. అంత ఒకసారికి అంత కలిసేలాగా కలుపుకొని ఒక 6-7 నిమిషాలు ఉడకనివ్వాలండి. అటు ఇటుగా 10 నిమిషాలు పడుతుంది. ఎంత బాగా ఉడికితే అంత బాగా రుచి వస్తుందన్నమాట. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని 10 నిమిషాలు అయిపోయింది కదా, చక్కగా ఉడికిపోయింది కదా. ఈ మూమెంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం కదా, అంతా నిదానంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగంటుకోకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని వేసుకోవాలండి. అలాగే మనం మిక్సీలో పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాని వాటర్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు చిన్ని గ్లాసు వాటర్ వేసుకుందామండి. మనం మిక్సీ పట్టిన పేస్ట్ వాటర్ అన్నమాట, మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ వాటర్ వేసుకుందాము. అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఎక్కువ వాటర్ అవసరం లేదు, మనం పోసుకున్నాం కదా, ఈ వాటర్ సరిపోతుంది మనకి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 6 నిమిషాలు మళ్ళీ మనం ఉడకనివ్వాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, మీరు తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. మూత పెట్టేసుకుందామండి. ఒక 6 నిమిషాలు ఉడకనిచ్చేద్దాము. చక్కగా 6 నిమిషాలు బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, నోరు ఊరిపోతుంది కదా. ఈ టైంలో కూడా మనం ఉప్పు కారాలు చూసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయింది కదండి. ఇలా కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టేసి అలాగ ఉండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరే అండి. ఒక్కసారి కలుపుకోవాలి. వాసన మాత్రం అదిరిపోతుందండి. సూపర్ టేస్ట్గా చిన్న పెద్ద ముసలి అందరూ తినేలాగా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి, పిచ్చెక్కించేంత రుచిగా ఉంటుంది. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒక ముక్క వేసుకుంటే అన్నం అంతా కలిసేలాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కర్రీ మనకి అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.